ఏపీలో ఎలక్షన్స్ అయిపోయాయి కానీ రాజన్న బిడ్డల మధ్య పోరు మాత్రం ఆగడం లేదు. వైఎస్ఆర్ వారసత్వంపై ప్రస్తుతం అన్నా చెల్లెల మధ్య రాజకీయ రచ్చ పీక్ స్టేజ్కి చేరింది. వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు అటు షర్మిల ఇటు జగన్. ఎవరికి వారు ఇడుపులపాయ వెళ్లి వైఎస్కు నివాళి అర్పించేశారు. కానీ ఇప్పుడు తొలిసారి వైఎస్ జయంతిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. మరోవైపు ఓటమి బాధలో ఉన్న వైసీపీ కూడా ఈ విషయంలో తగ్గేదే లేదంటుంది. వైఎస్ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. జూలై 8 దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి. సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ ను వరుసగా 2 సార్లు అధికారంలో తీసుకొచ్చారు. తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 వంటి సేవల పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది వైఎస్ఆర్ఏ. ఉమ్మడి ఏపీకి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకొచ్చిన జగన్ కాంగ్రెస్తో విభేదించి ఆ పార్టీ నుండి బయటకొచ్చారు. అనంతరం తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో కొద్దిలో అధికారాన్ని అందుకోలేకపోయిన జగన్ 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఏపీ చరిత్రలో ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో 151 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేపట్టారు. జగన్ బలపడిన సమయంలోనే ఏపీలో కాంగ్రెస్ మెల్లగా అంతరించిపోయింది. రాష్ట్రాన్ని విభజించిన తీరు నచ్చని ప్రజలు మెల్లగా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గారు. ఇప్పటికీ జగన్ పార్టీకున్న ఓటు బ్యాంకు కాంగ్రెస్దే. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారారు. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన ఆయన జయంతి వేడుకలు నిర్వహించుకునేందుకు అన్నా చెల్లెళ్లు పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు వైఎస్ఆర్ జయంతి అంటే కేవలం వైఎస్ఆర్ సిపికి మాత్రమే పరిమితమయ్యింది. జయంతి, వర్ధంతి రోజున వైఎస్ కుటుంబ సభ్యులంతా స్వగ్రామమైన కడప జిల్లా ఇడుపులపాయలో కార్యక్రమాలు చేసేవారు. ఆయన సమాధి వద్ద ప్రార్థనలు చేసి ఆయనకు సంతాపం తెలిపేవారు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు రావడంతో ఆమె కొంతకాలం తెలంగాణకు పరిమితమై అక్కడ పార్టీ పెట్టారు. దీంతో అప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి, వర్ధంతి రోజున జగన్మోహన్ రెడ్డి, షర్మిల వేర్వేరుగా ఇడుపులపాయ వెళ్లి సంతాపం తెలిపి ప్రార్థనలు చేసేవారు. అయితే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు. ఆమె మళ్లీ ఆంధ్రప్రదేశ్లో మక్కా మార్చారు. ఏపీ రాజకీయాల్లో ప్రవేశించారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అయి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలయ్యారు. ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి థర్డ్ ప్లేస్కే పరిమితమయ్యారు. దశాబ్దంన్నర కాలం తర్వాత కాంగ్రెస్ వైఎస్ఆర్ను తెరపైకి తీసుకొచ్చింది. ఆయన ముద్దుబిడ్డైన వైఎస్ షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. తొలిసారి అన్నా చెల్లెలు తమ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తండ్రి ఇమేజ్ను రాజకీయ లబ్ధి పొందేందుకు ఇద్దరు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోపక్క కాంగ్రెస్ మాత్రం గల్లీ నుంచి ఢిల్లీ దాకా, చోటా నుంచి బడా లీడర్ల వరకు అందరినీ విజయవాడలో జరగబోయే వైఎస్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం పలికింది. ఇటు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ, అటు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ రాజన్న జయంతి కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చాయి. సోమవారం వైఎస్ జయంతి సందర్భంగా కాంగ్రెస్, వైసీపీ పోటాపోటీగా జయంతి వేడుకలు నిర్వహించడానికి రెడీ అయ్యాయి. ఇప్పటి వరకు వైఎస్ఆర్ పేరును వారసత్వంగా రాజకీయంగా జగన్ వాడుకున్నప్పటికీ ఇప్పుడు తొలిసారిగా వైఎస్ జయంతిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. ఇప్పటికీ వైసీపీకున్న ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీదే. 2024 ఎన్నికల్లో 11 సీట్లకి పరిమితమైన జగన్ను బలహీనం చేసి కాంగ్రెస్ ను ఏపీలో బలపడే ప్రయత్నం చేస్తోంది షర్మిల. ఒకప్పుడు జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీలో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేసిన చెల్లెలు ఇప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో హస్తం పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. షర్మిల వచ్చాక కాంగ్రెస్ శ్రేణుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ ఈ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ దారుణ ఓటమి ఎదురయ్యింది. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగినా సీట్లు మాత్రం రాలేదు. వెనకడుగు వెయ్యని షర్మిల 2029 ఎన్నికలకు కాంగ్రెస్ ను ఇప్పటి నుండే గ్రౌండ్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు వైఎస్ఆర్ జయంతిని విజయవాడ వేదికగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటిదాకా వైఎస్ వారసత్వాన్ని, ఆయన ద్వారా వచ్చిన ఓటు బ్యాంకును కాపాడుకున్న జగన్కు ఇకపై గట్టి పోటీ ఇవ్వాలని షర్మిల స్కెచ్ వేశారు. అన్న జగన్తో రాజకీయంగా ఆస్తుల వాటాలతో విభేదాలు రావడంతో వైఎస్ఆర్ తనయగా ఏపీలో కాంగ్రెస్ కి పునర్వైభవం తెచ్చే బాధ్యతను తలకెత్తుకున్నారు. వైఎస్ అభిమానులను, గతంలో కాంగ్రెస్ కు ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను తిరిగి హస్తం వైపుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలో తొలి అడుగు తన తండ్రి వైఎస్ రాజశేఖర
రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఉపయోగించుకోబోతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీ సాధించింది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో మొన్నటి వరకు బలంగా కనిపించిన వైసీపీ ఇప్పుడు బలహీనపడింది. 151 సీట్లతో అధికారంలోకొచ్చిన వైసీపీ 5 ఏళ్లు తిరిగేసరికి రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా ఓడిపోని రీతిలో 11 సీట్లకే పరిమితమైంది. ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలపడే ప్రయత్నం చేస్తోంది. వైఎస్ జగన్, షర్మిల ఇద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులే. కష్టాల్లో ఉన్న అన్నకు అండగా నిలబడడం కోసం రాజకీయాల్లోకొచ్చిన షర్మిల వైఎస్ఆర్సీపీ విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. అయితే అన్నతో దూరం పెరగడంతో కాంగ్రెస్ గూటికి చేరారు. జూలై 8న విజయవాడలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వంటి కీలక నేతలను స్వయంగా ఆహ్వానించారు షర్మిల. ఏదేమైనా వైఎస్ఆర్ అంటే ఇప్పటికీ పార్టీలకు అతీతంగా అభిమానించే ఎంతో మంది ఉన్నారు. అయితే కుటుంబంలోని సభ్యులే రాజకీయ లబ్ధి కోసం తండ్రి జయంతిని వాడుకోవడంపై ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.